డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన పేదల ఇళ్లకు 60,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచడంతో పాటు డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ రెండో దఫా పథకం అమలుపై కేబినెట్లో విస్తృత చర్చ జరిగింది. 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. బేసిక్ పేపై 1.572% జీతం పెరగనుంది. చిత్తూరు జిల్లాలో త్రాగునీటి పథకానికి 2,607 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ట్రాక్టర్లు, ఆటోలకు లైఫ్ టైం ట్యాక్స్ మినహాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటోలకు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు ఇది రైతులకు, ఆటో రిక్షా యజమానులకు, అట్లాగే సరుకులను చేరవేసే త్రిచక్ర వాహనదారులకు మేలు చేసే ఒక నిర్ణయాన్ని ఈరోజు మంత్రిమండలి తీసుకుంది. దీనివల్ల 3 చక్రాల ప్యాసింజర్ ఆటోలు రాష్ట్రంలో 5,66,000 ఉన్నాయి. వీళ్ళకి జీవితకాల పన్ను లేదా త్రైమాసిక పన్ను రూపంలో 20 కోట్ల రూపాయల లబ్ధి చేకూరబోతా ఉంది. దీంతో పాటు 2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన 1.66 లక్షల పేదల ఇళ్లకు 756 కోట్ల రూపాయలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ఒక్కో ఇంటికి 60,000 రూపాయలు మంజూరు చేయనున్నారు. దీంతో 1996 నుంచి 2004 మధ్య ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు మరమ్మతులకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కేబినెట్లో చర్చ జరిగింది. క్యాపిటల్ హౌసింగ్ ప్రమోషన్ పాలసీని రూపొందించాలని సిఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. సిఆర్డీఏ చట్టంలో ఈ మేరకు నిబంధనలు పొందుపరచాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధానిలో జర్నలిస్ట్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సిఆర్డీఏ చట్టంలో నిబంధనలు పొందుపరిచాక వచ్చే కేబినెట్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. జర్నలిస్టులకి ఇల్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంలో భాగంగా అమరావతిలో సుమారు 30 ఎకరాల భూమిని అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయిస్తూ ఈరోజు మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లలో 5% కాపులకు ప్రత్యేకంగా కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. రానున్న అసెంబ్లీ సమావేశంలో కాపులకు 5% రిజర్వేషన్పై తీర్మానం చేయనున్నట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు 250 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుల పెట్టుబడి సాయంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ 2019 నుంచి సాయం అందజేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకి 5% రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించిన నేపథ్యంలో ఈబీసీ రిజర్వేషన్లు 10%లో 5% కాపులకు ప్రత్యేకించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రిమండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అట్లాగే రెండోది అగ్రిగోల్డ్ బాధితులు. చాలా రోజులుగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ రకరకాల సాంకేతిక ఇబ్బందుల వల్ల డిపాజిటర్లకు పరిహారం చెల్లించే దాంట్లో చాలా జాప్యం జరుగుతూ వస్తూ ఉంది. అందులో నిరుపేదలకైనా సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో దశల వారీగా అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే సొమ్మును కూడా ఇందులో కలిపి మరి పంపిణీ చేయడానికి న్యాయస్థానం మార్గదర్శనంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఓ నిర్ణయం తీసుకున్నాం. రిపబ్లిక్ డే వేడుకల అలంకరణ, భద్రతా ఏర్పాట్లు పనుల కోసం 64,60,373 రూపాయలు కేటాయించే ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.